అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే మొదలైపోయిందండి. ఈరోజు పింఛన్ల పంపిణీ అయితే సజావుగా సాగుతుందన్నమాట. 6,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను తీసుకుంటున్న వాళ్ళందరికీ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. పెన్షన్లు అయితే ఎవరెవరికి ఇస్తున్నారు, ఇంకా ఎవరెవరికి ఆపుదల చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే సజావుగా సాగుతోందండి. 15,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, అలాగే 6,000 రూపాయల పెన్షను మరియు 4,000 రూపాయల పెన్షను, అన్ని రకాల పెన్షన్లను ఇవ్వడం జరుగుతోందన్నమాట. పెన్షన్లు ఎవరికి ఆపడం అయితే జరగలేదండి. ఈ జనవరి నెలలో చాలామందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే చాలామందిని అయితే వెరిఫికేషన్ చేయడం జరిగిందనమాట. అయితే ఎవరికి కూడా పెన్షన్లు అనేవి ఈ నెల అయితే ఆగడం లేదండి. ఈ నెల అందరికీ పింఛన్లు అయితే వస్తున్నాయి. ఎవరెవరైతే నోటీసులు తీసుకున్నారో వాళ్ళకు, ఎవరెవరు ఇంకా వెరిఫికేషన్కి వెళ్ళలేదో వాళ్ళకు, వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే నెక్స్ట్ మంత్ దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు పెన్షన్ల వెరిఫికేషన్ మనకు ఆగస్ట్ వరకు సాగుతుందండి. ఈ ఆగస్ట్ వరకు అంటే మనకు దాదాపుగా ఇంకా ఒక 6 నెలల పాటు ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మనకు దాదాపుగా దివ్యాంగ పెన్షన్లు వచ్చేసి 8 లక్షల పెన్షన్లు ఉన్నాయండి. ఈ 8 లక్షల మంది పెన్షన్దారులకు తరవుగా చెక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అర్హులా కాదా అని అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. 15,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ల బృందము. అలాగే వాళ్ళందరికీ 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బయోమెట్రిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత తతంగం జరగాలి కాబట్టి దీనికంతా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇది అంత ఈజీగా అయిపోయేది కాదు. డాక్టర్లు కూడా కేవలం 50 మందికి మాత్రమే చెక్ చేస్తున్నారు హాస్పిటల్స్లో. దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉంటారో 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. హాస్పిటల్లో వాళ్ళకు చెక్ చేసుకోవడానికి మనకు 50 మందికి మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి టైం చాలా ఎక్కువగా తీసుకుంటుందన్నమాట. నోటీసులు రానప్పటికీ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. నోటీసులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరికి చెక్ చేస్తారు. ఏ రోజైతే మీరు వెళ్ళాలో ఆ రోజుకు ఒక వారం రోజుల ముందు మీకు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు మనకి ఏ హాస్పిటల్కి ఏ తేదీన మీరు వెళ్ళాల్సి ఉందో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ తేదీన మీరు ఆ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయించుకొని మీ అంగవైకల్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక 4,000 రూపాయల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఫిబ్రవరి నెలలో పెన్షన్లు ఎవరికి ఆగలేదండి. పెన్షన్లు అందరికీ ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ దివ్యాంగ పెన్షన్లు కంప్లీట్ అయిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ 4,000 రూపాయల పెన్షన్ల వెరిఫికేషను అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఇంకా ముందుగానే రాబోయే అవకాశం కూడా ఉందండి. ఆగస్టు వరకు వెయిట్ చేస్తారా లేదా ముందుగానే వెరిఫికేషన్ అయితే మొదలు పెడతారా అనేది చెక్ చేయాల్సి ఉంది. దాదాపుగా ఓల్డేజ్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు, మరియు వితంతు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరినీ అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట. చాలామంది అయితే ఏజ్ లేకున్నా కూడా ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్నారు. అలాగే వితంతువులు పెళ్ళిళ్ళు చేసుకొని కూడా వాళ్ళు భర్త చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఇంకా పెన్షన్లు పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మనకు చెక్ చేసి మనకు వాళ్ళ పెన్షన్లను అయితే రద్దు చేయాలా లేదా అనేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. కాబట్టి వీళ్ళకు కూడా వెరిఫికేషన్ ఉండబోతోంది అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా ఈ వెరిఫికేషన్కి రెడీగా ఉండాలండి. అతి త్వరలోనే ఈ వెరిఫికేషన్ అయితే ప్రారంభమవుతుంది. ఇక పెన్షన్ వచ్చేసి ఒక నెల తీసుకోకపోయినప్పటికీ మరో నెలలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలలో మీరు తీసుకోకపోయినప్పటికీ నెక్స్ట్ మంత్ అయితే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్ కూడా తీసుకోకపోయినట్టయితే మళ్ళీ నెలలో అయితే తీసుకోవచ్చు. గత నెలలో ఏదైతే తీసుకోలేదో అది యాడ్ అయ్యి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 4,000 రూపాయల పెన్షన్ అయితే మీకు ఒక నెల తీసుకున్నట్లయితే మొత్తం కలిపి 8,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్లను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.
ఈరోజు పెన్షన్లు అయితే పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కొన్ని మిగిలినట్టయితే అవి రేపు ఇవ్వరండి, రేపు ఆదివారం కాబట్టి పెన్షన్ ఇవ్వడం జరగదు, పంపిణీ జరగదు అనమాట రేపు. ఇక నెక్స్ట్ 3వ తేదీనే జరుగుతుంది. ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించిందనమాట. 1వ తేదీ 3వ తేదీ మాత్రమే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.